అది కూడా ఏదైతే మరి కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ గారు అవమానకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి ఇప్పటికి కూడా కౌన్సిల్లో మరి వ్యక్తిగతంగా మరి ఆయన మాట్లాడే దూకుడు సరైనది కాదు. ఇప్పటికైనా ఆయన మీద చర్యలు డిప్యూటీ మేయర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కమిషనర్ కి క్షమాపణ చెప్పేవారు కూడా ఆందోళన కార్యక్రమంలో మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి వర్కర్ల పక్షాన మరి కమిషనర్ గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే మరి సచివాలయాల మద్దతులు కూడా మరి కమిషనర్ గారు పునరాలోచించుకొని వాటిలోనే పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. వారి దృష్టి కూడా ఆ సమస్యను తీసుకెళ్తాం. ఆ సమస్య మీద కూడా ఏదైతే గతంలో మన మత్తర్లు సచివాలయం దగ్గర వేశారో ఆ మత్తర్లు అక్కడే కొనసాగించాలి తప్ప సచివాలయాల దగ్గరికి వెళ్ళటాన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీనికి మద్దతుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మరి ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆ దూకుడిని వెంటనే తగ్గించుకోవాలా, కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కార్మికుల్ని మరి పాత పద్ధతిలో మరి అటెండెన్స్ కాకుండా కొత్త పద్ధతిలో సెక్రటరీ విధానాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద కార్మికులకి అటెండెన్స్ చేయాలని చెప్పేసి అనేది కమిషనర్ గారు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి తెలుస్తా ఉంది. దాని వెంటనే మరి గౌరవ కమిషనర్ గారు విరమించుకోవాలని చెప్పేసి కార్మికులు తెల్లవారుజామున 4-5 గంటలకు వచ్చి రోడ్లపై నిలబడి మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందులో మరి పారిశుద్ధ్య విభాగంలో మహిళా కార్మికులు అధికంగా ఉంటారు కాబట్టి కార్మికులకి మరి అటెండెన్స్ ని వెసులుబాటు ఇచ్చి శానిటరీ కార్యాలయాల్లోనే మరి అటెండెన్స్ చేయాలని చెప్పేసి అనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి డైమండ్ బాబు గారి విషయంలో ఖచ్చితంగా మరి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే మరి మా ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.